గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇది చూడండి, అరకులో బస్టాండ్కి ఎదురుగుండా ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియం. అరకులో బస్టాండ్ ప్రక్కనే ఈ ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. దాని ప్రక్కనే ఈ కాఫీ డే ఉంటుంది. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ప్రక్కనే ఉంటాయి. ఇదేనండి కాఫీ డే. ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు. లోపల కాఫీ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, దాన్ని ఎలా సాగు చేస్తారు, ఇది దేనికి మంచిది, ఆరోగ్యానికి ఎలా పనిచేస్తుందో ఇలాంటి అన్ని వివరాలతోటి మనకి ఒక మ్యూజియం కూడా ఉంటుంది. ఇది కాఫీ డే లోపలికి వెళ్ళేటువంటి దారి. ఇక్కడ చూడండి, కుర్చీలు ఎంతో వెరైటీగా ఉన్నాయి. ఒక మనుషులు ఆకారంలో, ట్రైబుల్స్ ఆకారంలో చక్కగా కుర్చీలు ఏర్పాటు చేయబడి కూర్చోడానికి చాలా ఫెసిలిటీగా ఉంటుంది. ఇది కాఫీ డే లోనికి వెళుతూ ఉంటే మనకి కొంచెం ఎదురుకుండానే బుల్ రైడ్ కనిపిస్తుంది. ఈ బుల్ రైడు సాహసం చేసేవారికి దీనికి సపరేటు టికెట్ ఉంటుంది. చాలామంది బుల్ రైడ్ చేస్తూ ఉంటారు. శని ఆదివారాల్లో ఖాళీ ఉండదు. నేను బుధవారం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అందుకని కొంచెం జనం తక్కువగా ఉన్నారు. జనం తక్కువగా ఉన్నప్పుడు మనం అన్నీ క్లియర్గా వీడియో తీయొచ్చు అనే ఉద్దేశంతో నేను బుధవారం వెళ్ళడం జరిగింది. చూడండి, ఇది కాఫీ డే లోపల అనేక యాక్టివిటీస్ ఉన్నాయి. క్రికెట్ బాలు ప్లేయింగ్, అలాగే యారో షూట్, అలాగే గన్ షూట్, ఇలాంటివి ఇక్కడ పిల్లలకు అట్రాక్షన్గా పెట్టడం జరిగింది. ఇక్కడ కుర్చీలు చూడండి, మళ్ళీ అదే మోడల్గా ఉన్నాయి. ఇలాంటి కుర్చీలు నేను అరకులో ఈ కాఫీ డేలో తప్ప నేను మరి ఎక్కడా చూడలేదు. ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదేనండి గన్ షూట్. దీనికి కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం కొంచెం గార్డెన్ చూసుకుంటూ మనం కాఫీ మ్యూజియంలోకి వెళదాం. ఇక్కడ చూడండి, కొంచెం వింతగా ఈ కాఫీ జగ్గుని ఇలా ఎగ్జిబిట్ చేశారు. ఇక్కడ చూడండి, చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అరకులో ఈ కాఫీ డే అనేటువంటిది ఒక అందమైన అట్రాక్షన్. ఇంతటితో మనకు ఈ గార్డెన్ విజిటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కాఫీ మ్యూజియంలోకి వెళదాం. మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం నాకు కనిపించింది. అరకులో చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాటిలో ఇదొకటి. చూడండి, ఇప్పుడు మనం కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఎంటర్ అవుతూ ఉండగానే మనకి కుడి చేతి ప్రక్కన కాఫీ, రకరకాల కాఫీలు మనకి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. కాఫీల్లో ఇన్ని రకాలు ఉన్నాయా అని మనకి ఆశ్చర్యం కలిగించేలా కాఫీలోని అనేక రకాలు కాఫీలు ఉన్నాయని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఆ యొక్క కాఫీ రేట్ల వివరాలు ఇక్కడ బోర్డుపై ఇచ్చారు. చూడండి, 40 రూపాయల కానించి 150 రూపాయల దాకా, 180 రూపాయల దాకా ఉంది. ఇప్పుడు మనం కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ రకరకాల బొమ్మలతోటి చాలా అట్రాక్టివ్గా ఈ కాఫీ గింజలు ఇక్కడ అరకు వేలికి ఎలా వచ్చాయి, ఎలా నాటారు, వీటిని ఎలా సాగు చేయాలో అన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు. మొట్టమొదటగా కాఫీని మేకలు కాఫీ గింజలను తిని అవి చాలా హుషారుగా ఉండడం చూసి ఈ గింజలలో ఏదో అద్భుతమైన మెడిసిన్ ఉన్నదని ఈ కాఫీ గింజలను కనిపెట్టడం జరిగింది. ఇలా కనిపెట్టినటువంటి ఈ కాఫీ గింజలను
ఇక్కడ అరకులో ఉన్నటువంటి చల్లని వాతావరణం, ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి లోయలు, వేటవాలుగా ఉన్నటువంటి పర్వతాలు చాలా అనువుగా ఉంటాయని ఇతర దేశాల నుండి తీసుకొని వచ్చి ఇక్కడ కాఫీ గింజలు నాటడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఈ కాఫీ గింజలను ఎలా రెడీ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలా వీటిని కాఫీగా పొడిగా మార్చాలో ఇవన్నీ కూడా తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో పండే అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో పండించే ఈ 100% అరబికా కాఫీ వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర మనం తెలుసుకుందాం. 1898లో ఎన్ఎస్ బ్రాడీ అనే బ్రిటిషర్ ఆంధ్రప్రదేశ్కు కాఫీని పరిచయం చేశారు. 1920లో బ్రిటిష్ రెవెన్యూ అధికారులు తూర్పు కనుమల వాలు ప్రాంతాలు కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటాయని గుర్తించారు. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మరియు కాఫీ బోర్డు అరకు లోయలో కాఫీ తోటల పెంపకాన్ని క్రమబద్ధీకరించారు. 1980లో ప్రభుత్వం గిరిజన సహకార సంస్థను జీసీసీ ఏర్పాటు చేసి గిరిజన రైతులకు ఈ తోటలు బాధ్యత అప్పగించారు. ఇక్కడ మధ్యవర్తులు లేకుండా గిరిజనులకు శిక్షణ ఇచ్చారు. సేంద్రియ పర్యావరణ అనుకూల విధానాలతో దీనిని అరకునోమిక్స్గా మార్చి ప్రపంచ స్థాయి బ్రాండ్గా తీర్చిదిద్దారు. ఇది రసాయనాలు లేకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించే ఆర్గానిక్ కాఫీ. అరకు కాఫీ విశిష్టతను గుర్తించి 2019లో దీనికి భౌగోళిక గుర్తింపు లభించింది. ప్యారిస్, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అరకు కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఇదండి అరకు కాఫీ గింజల చరిత్ర. ఈ కాఫీ గింజలను సేకరించి దాన్ని ప్రాసెస్ చేసి పొడి చేసి అందరినీ అలరించే కాఫీగా తయారు చేశారు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఈ కాఫీ పొడిని ప్రత్యేకించి ఇక్కడ నుండి పట్టుకొని వెళ్ళి ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఈ కాఫీ డేలోనే అనుబంధంగా చాక్లెట్లు కూడా రకరకాల రుచులలో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయని ప్రజలు చెప్తున్నారు. చూడండి, రకరకాల కాఫీ గింజలు, రకరకాల కాఫీ చాక్లెట్లు ఇక్కడ మనకు లభిస్తాయి. ఇవన్నీ కాఫీతో గింజలతో తయారు చేసిన చాక్లెట్స్. కొంచెం బయటికి వచ్చిన తర్వాత అందమైనటువంటి బొమ్మలను ఈ గోడకు చిత్రీకరించారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ లోపల ఒక పెద్ద షాపు కూడా ఉంది. పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం వివిధ రకాల బొమ్మలలో చంటి పిల్లలను తిప్పేటువంటి యంత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చెక్క బొమ్మలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ వీణలు చాలా బాగా చేశారు కదా. ఈ బొమ్మలు చూస్తుంటే కొనేయాలనిపిస్తుంది. కొంచెం రేట్ ఎక్కువైనా ఇలాంటి బొమ్మలు అన్ని చోట్ల మనకి దొరకవు. ఇవి చూడండి, ఫేస్కి పెట్టుకునేటువంటి, అలాగే రకరకాల హ్యాండ్ బ్యాగులు హ్యాండ్మేడ్ తయారు చేసి ఇక్కడ అమ్మటం జరుగుతుంది.
రకరకాల వస్తువులు మనకి ఈ కాఫీ డేలో మనకి అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. మరొక ప్రక్క చూస్తే అక్కడ కూడా గోడ మీద అందమైనటువంటి బొమ్మలతో మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి కాఫీ గింజల సాగు సంబంధించినటువంటివి. అవి సేకరించినటువంటి గింజలు ఇలా ఉంటాయి ఎర్రగా. ఇవన్నీ బస్తాలలో సేకరించి ఇవి చూడండి, హ్యాండ్మేడ్ ఎంత అందంగా చేశారో. ఇవి షోగా ఇళ్లల్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా రకరకాల బొమ్మలు పెట్టారు. ఇది ఆర్ట్ గ్యాలరీ. చాలా బాగున్నాయి కదా. ఈ పడవల బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, ఎదురు బద్దలతో తయారు చేసినటువంటి బుట్టలు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇవి హ్యాండ్ బ్యాగులు. ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలు చూస్తే అస్సలు వదిలిపెట్టరు. ఇక్కడ వినాయకుడి బొమ్మలు చూడండి ఎంత అద్భుతంగా చేశారో. ఇక్కడ సన్నాయి మేళం పెళ్ళికి వాయిస్తున్నట్లుగా చాలా అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. మా ఛానల్ పేరు త్వరలో మారుస్తున్నాము. చూశారు కదండి, కాఫీ డే. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. మా ఛానల్ నేమ్ పురాణ అమృతం. దానిని మార్చి నారాయణ టూర్స్ అని నామకరణం చేస్తున్నాం. ప్రేక్షకులు గమనించ ప్రార్థన. చూడండి, ఇప్పుడు కాఫీ డే చూడడం అయిపోయింది. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.